హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, ఇది పులిహోర అంటే మామూలు పులిహోర అనుకున్నారు కాదు, మామిడి అల్లంతో చేసిన సూపర్ టేస్టీ పులిహోర. ఇది ఒక్కసారి కనుక తిన్నారు అంటే ఈ మామిడి అల్లం దొరికితే కనుక అస్సలు విడిచిపెట్టరు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. అయితే ఈ మామిడి అల్లంతో ఓన్లీ పులిహోర మాత్రమే కాదు, అది ఆవకాయ పెట్టుకోవచ్చు, పచ్చడి పెట్టుకోవచ్చు, అన్నీ చేయవచ్చు. మీకు అది నేను చూపిస్తాను అవి కూడా. ఫస్ట్ అయితే ఇగోండి పులిహోర అయితే ఎలా చేయాలి ఏమిటో అది ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇది అల్లం మామూలు అల్లం కాదు, ఇది మామిడి అల్లం అంటారు. ఈ మామిడి అల్లం ఇగోండి తెచ్చి బాగా వాష్ చేసుకుని ఆరబెట్టి ఇలా లోపల పెట్టుకున్నాను. అయితే ఏంటంటే ఇది మనకి పులిహోర కలుపుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. దీనికి మనం చింతపండు కానీ లేకపోతే నిమ్మకాయ కానీ ఏది వేయక్కర్లే, వేయకుండా ఈ అల్లంతో మాత్రమే మనం పులిహోర కలుపుకుంటే టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది. మామిడికాయ పులిహోర తిన్న ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. ఈ సీజన్లో మనకు మామిడికాయ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఈ అల్లంతో మనం చేసుకున్నామంటే మామిడి పులిహోర తిన్నట్టే ఉంటుంది అనమాట సేమ్. దీంతో అయితే ముందు మనం పులిహోర ఎలా చేసుకోవాలి అంటే చూద్దాం. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని కాస్తంత ఆయిల్ అయితే వేసుకున్నాం. మనం పులిహోరకి ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో అలానే తాలింపు పెట్టుకుని ఎండుమిర్చి, మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఆవాలు ఇది కాస్త ఫ్రై అవనిద్దాం. మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా ఇందులో పల్లీలు అయితే వేసుకుందాం. నాకు పల్లీలు ఇందులో కాస్త ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా నచ్చుతుంది, అందుకనే నా మట్టుగా ఇది చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా చేస్తే. అయితే అందుకని ఇదిగోండి పల్లీలు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన పల్లీలు, ఇదిగోండి ఇంత రైస్కి అయితే ఈ తాలింపు, అలానే మనకి ఇంత అల్లం అయితే సరిపోతుంది. ఈ అల్లం మనం అయితే గ్రేట్ చేసి తీసుకోవాలి, లేదంటే పూర్తిగా మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టి తీసుకుందాం. ఇది ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేశాక ఇక్కడ ఇందులో కాస్త పసుపు, ఉప్పు వేసేద్దాం. ఇప్పుడైతే రైస్కి సరిపోయినంత సాల్టు, అలానే మనకి ఇది కలర్ఫుల్గా కనబడడం కోసం కాస్తంత పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచేసామంటే ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా వేసేసాను. ఆ వేడికి చిటపట్లాడేస్తుంది కదా, ఇంకా ఇప్పుడు మనం పూర్తిగా మిక్స్ చేసి తెచ్చుకున్న ఈ అల్లం కూడా ఇందులో వేసేయాలి. కాస్త చల్లగా అవ్వాలి. ఇది మనం మిక్సీ పట్టి తెచ్చుకున్న ఈ అల్లం కూడా, మామిడి అల్లాన్ని మొత్తాన్ని ఇగోండి ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. ఇంకా వేసేసి కలిపేసుకోవడమే. ఇంకా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిలో రైస్ వేసి కలిపేసుకోవడం. ఇంకా దీని అరోమా సూపర్లా వస్తుంది. అప్పుడు మామిడికాయతో మనం పులిహోర చేస్తే ఎలా వస్తుందో అలానే వస్తుంది. రైస్ వేసేయడమే. ఇంకా రైస్ వేసేసి మొత్తం చేతితో కలుపుకుంటే ఇంకా బాగా వస్తుంది. ముందు చేతితో కలుపుకుందాం. ఆహా, ఇది చూస్తేనే నోరు ఊరుతుంది. ఇంకా టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.